ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం సెలవిస్తుంది, ఎవడు నా మాట విని దానికి వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, దీని అర్థం ఏంటి? ఎవరైతే దేవుని యొక్క మాటకు భయపడతారో, ఎవరైతే దేవుని మాటకు వణుకుతారో వారిని దేవుడు దృష్టించేవాడు, అంటే చూసే దేవుడిగా ఉన్నాడు అనేటువంటిది ఈ యొక్క మాట యొక్క అర్థం అండి. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది పరిశుద్ధులు దేవునికి భయపడిన వారి గురించి మనము చదువుతున్నామండి. అందులో ఒక ఇద్దరు గురించి ఈరోజు మనము ధ్యానించుకుందామండి. మొట్టమొదటిగా యోబు, రెండోది దావీదు. ప్రియమైన బిడ్డలారా, యోబు ఆయన దేవునికి భయపడే వ్యక్తి అని చెప్పి యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనకు సెలవిస్తుందండి. యోబు దేవునికి భయపడే ఒక వ్యక్తి అని చెప్పి, ఆ దేవునికి భయపడే వ్యక్తి అన్ని విషయాల్లో ఆయన దేవునికి భయపడ్డాడండి. తన బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా, యెహోవాకు వ్యతిరేకంగా ఏమైనా పాపం చేస్తుంటారేమో అని చెప్పి వారి కోసం ప్రతిరోజు ఆయన బలర్పించేవాడు. అలాంటి పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు. ప్రియమైన బిడ్డలారా, కీడుకి దూరం అయ్యేటువంటి ఒక వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో ఒక సందర్భంలో మనకు బాగా మనం ఎరిగినామండి. కొన్ని శోధనలు ఆయనకు వచ్చాయి, భరించలేనంత శోధనలు ఆయనకు వచ్చాయి, బాధలు వచ్చాయి. తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. తన స్నేహితుల ద్వారా ద్వేషించబడ్డాడు, తన భార్య ద్వారా ద్వేషించబడ్డాడు, తన యొక్క శరీర స్వస్థతను కోల్పోయాడు. అన్నిటిని కోల్పోయినా కూడా దేవుని మీద తనకున్నటువంటి భయాన్ని అతడు కోల్పోలేదు. ప్రియులారా, ఏం జరిగింది? సమస్తాన్ని కోల్పోయినా కూడా ఆయన దేవుని మీద తనకున్నటువంటి భయాన్ని, ఆయన దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఆయన వదిలిపెట్టలేదు. దేవునికి భయపడడం మానివేయలేదు. అసలు ఏం దేవుడైనా నాకు ఎందుకు ఇన్ని శ్రమలు నాకు అనుమతిస్తున్నాడు అని చెప్పి దేవునికి వ్యతిరేకం కూడా ఆయన మాట్లాడలేదు. ప్రియులారా, ఆ యొక్క దేవునికి వణికేటువంటి స్వభావము, దేవుని మీద భయభక్తి ఆయనకు ఉన్నది కాబట్టి ప్రియులారా, యోబు గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నాము. అప్పుడు యెహోవా యోబును చూసెను అనేటువంటి మాట మనం చదువుతున్నాం. 42వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా యోబు యొక్క ముఖాన్ని చూశాడని చెప్పి మనం అక్కడ చదువుతున్నాము. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు చూశాడు? యోబు అన్నింటి సమస్తాన్ని కోల్పోయినా కూడా దేవుని మీద ఉన్నటువంటి భయాన్ని కోల్పోలేదు అనేటువంటి దాన్ని యెహోవా చూస్తున్నాడు. అప్పుడు ఆయన యోబు కోల్పోయిన సమస్తాన్ని మళ్ళీ ఆయనకి రెండింతలుగా తిరిగిస్తున్నాడు. యోబు జీవితం ద్వారా మనము పిల్లరా నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి అని మనం గమనించినట్టయితే, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క మాటకు వణుకుతాడో, దేవునికి భయపడతాడో ఆ వ్యక్తి రెండింతల ఆశీర్వాదాలు పొందుకుంటాడని చెప్పి యోబు జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. రెండవది, దావీదు జీవితంలో కూడా ఆయన అన్నిటికీ దేవునికి భయపడేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. తన్ను చంపడానికి తన్ను వెంటాడుతున్నటువంటి సౌలు రాజును ప్రియమైన ఒక స్థలంలో అయితే ఆయన దావీదు చేతికి దొరికిపోతున్నాడు. అప్పుడు దావీదుతో ఉండేటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా, దేవుడు నీ శత్రు నీ చేతికి అప్పగించేశాడు, నువ్వు ఆయన చంపేసాయి అని చెప్పి అన్నప్పుడు దావీదు ఒక మాట అంటున్నాడు, దేవుడు ఆయనను శిక్షిస్తే తప్ప, యెహోవా ఆయనను కొడితే తప్ప, లేకుంటే ఆయనకు మరణం వచ్చి చనిపోతే తప్ప దేవుని ద్వారా అభిషేకించబడిన వానికి వ్యతిరేకముగా నా చెయ్యి నేను చాపనని చెప్పి ఆయన అన్నాడండి. ప్రియమైన సౌలు ఎలాంటి వాడు? సౌలు ఒకప్పట్లో దేవుని ద్వారా అభిషేకించబడ్డాడు, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. కానీ ఆయన యొక్క తర్వాత జీవితంలో మీరు చూసినట్లయితే ఆయన దేవుని ఆత్మను కోల్పోయాడు, అపవిత్ర ఆత్మ చేత పీడించబడ్డాడు. ఇప్పుడు దేవుని ఆత్మ సౌలులో లేదు. కానీ ప్రియులారా, దావీదు దేవుని ఆత్మకు భయపడుతున్నాడు. ఎందుకు? సౌలు ఒకప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తి, దేవుని ద్వారా అభిషేకించబడిన వ్యక్తి. కాబట్టి నేను ఆ దేవునికి భయపడుతున్నాను అని చెప్పి ఆయన దేవునికి భయపడ్డాడు. ప్రియమైన రెండు స్థలాల్లో దావీదు ఒక పాపం చేశాడు, 2 పాపాలు చేశాడు. ఆ 2 పాపాలు చేసినటువంటి సమయంలో కూడా ప్రియులరా
దేవుడు ప్రవక్తల ద్వారా దావీదును గద్దించినప్పుడు దావీదు దేవుని యొక్క మాటలకు భయపడ్డాడు. తను పాపి అని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క మాటకు వణికేటువంటి భయపడేటువంటి స్వభావం దావీదు పట్ల దావీదు దగ్గర ఉన్నది కాబట్టి ప్రియులారా, ఆయన జీవితంలో ఆయన జయం పొందుకుని ఒక వ్యక్తిగా మారాడు. యోబు దేవుని భయము ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దావీదుకు దేవుని మీద భయం ఉన్నది కాబట్టి ఆయన అన్నిట్లో జయాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా ప్రియులరా దేవుని యొక్క వాక్యానికి భయపడేవారుగా, దేవుని యందు భయభక్తులు గలవారుగా మనం ఉన్నప్పుడు మనం రెండింతల ఆశీర్వాదాలు పొందుకోగలము, జయాన్ని పొందుకోగలము. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడైతే నా మాటకు వణుకుతాడో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. పిల్లరా, మనము దేవుని చూసే మాట అయ్యా, నీ యొక్క వాక్యానికి వణికేటువంటి స్వభావము తండ్రి, నీకు భయపడేటువంటి స్వభావం నాకు దయచేయ అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవడు నా మాటను విని దానికి వణుకునో వాడినే నేను దృష్టించుచున్నాను అని తండ్రి నువ్వు అయా మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీ కృపను బట్టి స్తోత్రం తండ్రి. మీకు భయపడేటువంటి భయము తండ్రి, నీ యొక్క మాటకు తండ్రి వణికేటువంటి స్వభావాన్ని తండ్రి మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయనయ్యా. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.